అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు. ఆ విషయంలో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరికొద్ది రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. అదే సమయంలో ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయం ఎలా ఉంది అన్నది కూడా చర్చకు వస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇటీవల బెజవాడ వరదలు సంభవిస్తే ఏకంగా 10 రోజుల పాటు బాబు అక్కడే ఉండి తీసుకున్న చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ మీద కూడా జనాలు అంతా బాబు ఈజ్ ద గ్రేట్ అంటున్నారు. 7.5 వయసులో ఉన్న చంద్రబాబు ఇంతలా కష్టపడుతుంటే ఆయన టీం అలాగే ఉందా అన్నది చర్చగా నడుస్తుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వారి విషయంలో బాబు 100 రోజుల పనితీరు మీద ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు తన సొంత పార్టీ నెట్వర్క్ ఎలా ఉంది అనేది కూడా బాబు సర్వే చేయించి నివేదికలు తీసుకున్నారు అని అంటున్నారు. బాబు అనుకున్న తీరులో పలువురు ఎమ్మెల్యేలు పనితీరు ప్రదర్శించకపోతున్నారు అని అంటున్నారు. చాలా మంది గ్రౌండ్ లెవెల్లో తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కొందరు మహిళా ఎమ్మెల్యేల విషయంలో అయితే కుటుంబ సభ్యులు ప్రమేయం పెరిగిపోతుందని, ఉచిత ఇసుక విషయంలో కూడా కొందరి హ్యాండ్ ఉందని అంటున్నారు. అదేవిధంగా ప్రజలకు చేరువ కాకపోవడం, పార్టీ ఇచ్చిన పిలుపులను పట్టించుకోకపోవడం వంటివి కూడా కొందరి విషయంలో జరుగుతుంది అని అంటున్నారు. ఇటీవల భారీ వానలు, వరదలు ఏపీని ముంచేస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లోగా బాగా పనిచేశారు అన్న డేటాను కూడా పార్టీ రెడీ చేస్తుంది అని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో ప్రచారం చేయడం, దానికి అనుగుణంగా పనిచేయడం వంటివి ఎంతమంది చేస్తున్నారు అన్నది కూడా చూస్తున్నారు. అలాగే దందాలు, అవినీతులు ఆరోపణలు ఉన్న ఎవరి మీద వస్తున్నాయి అన్నది కూడా పార్టీ నిశితంగా పరిశీలన చేస్తుంది అని అంటున్నారు. ఇలా బాబు వద్ద చాలా మంది సొంత పార్టీ ఎమ్మెల్యేల జాతకం పదిలంగా ఉందని అంటున్నారు. దాంతో వారి విషయంలో అన్ని మద్దింపు చేస్తున్నారు అని అంటున్నారు. 100 రోజుల పనితీరు మీద సమగ్రమైన నివేదికనే బాబు సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. ఒకవైపు తన కేబినెట్లో ఉన్న 24 మంది మంత్రుల జాబితాను కూడా బాబు ముందస్తునే వారిని పనితీరుని ముందంపు చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తుందని, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు చూస్తుంది అని, అయితే ఆ స్ఫూర్తిని కొంతమంది సీరియస్గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి అయితే టీడీపీ అధినాయకత్వం ఉంది. మరి 100 రోజుల ప్రభుత్వ పాలన సందర్భంగా బాబు ప్రోగ్రెస్ రిపోర్టులు ఆయా ఎమ్మెల్యేలకు ఇచ్చి వారికి తగిన సూచనలతో వదిలేస్తారా, లేక హెచ్చరికలు జారీ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. పదవి అంటే బాధ్యత అన్నది బాబు ఆలోచన. కానీ పదవిని వేరే విధంగా వాడుకుంటే మాత్రం అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించదు అని అంటున్నారు. ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య పనిచేస్తుందని, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే విభజన నాటి నుంచి ఏర్పడిన సంక్షోభంతో, సవాళ్లతో రాష్ట్రం కొనసాగుతుంది అని అంటున్నారు. దాన్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ తన వంతుగా పట్టుదలగా పనిచేయాలని టీడీపీ అధికార నాయకత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ పరిధిలో సమర్థవంతంగా పనిచేసే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.